ఫ్రెండ్స్ ఫైనలీ హానర్ ఇస్ బ్యాక్ ఇన్ ఇండియా. సో వీళ్ళు హానర్ 90 అనేటువంటి మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బాక్స్ అయితే మనకు పంపించారు. ఇది మీడియా ఇన్వైట్. జనరల్ గా మీరు పర్చేస్ చేసేటువంటి డివైస్ ఏదైతే ఉందో ఇలా అయితే రాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు హానర్ 90 5G అని చెప్పి 200 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ సెన్సార్ తో పాటు కెమెరా మాడ్యూల్ కి సంబంధించిన డిజైన్ ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఓపెన్ చేయగానే మనకు ఒక క్యూఆర్ కోడ్, బ్యాక్ సైడ్ ఆర్ యు జీనియస్ అంటే మన ఐస్ కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఊహించవచ్చు వీళ్ళు ఎక్కువగా డిస్ప్లే మీద కాన్సన్ట్రేట్ చేశారని. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే గనక సిలికాన్ జెల్స్ తో కూడినటువంటి ఒక ఐ మాస్క్ ని పంపించారు. కలర్స్ ఏవైతే వాటిని హైలైట్ చేసేటువంటి ఒక చాక్లెట్ బాక్స్ ని అయితే పంపించారు. అఫ్ కోర్స్ స్టోన్ చాక్లెట్స్ మనం యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా తింటూనే ఉంటాం. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే గనక ఒక కాఫీ బాక్స్ అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వాల్నట్స్ అయితే పంపించారు. అదేనండి బ్రెయిన్ లాగా ఉంటుంది చూసారా, గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు, ముఖ్యంగా బ్రెయిన్ కి. అవి జస్ట్ ఫ్రూట్ గా ఉన్నప్పుడు ఇవి ఎందుకు పంపించారు ఏంటి అనేది దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మనకి ఇది వీటి వల్ల ఉపయోగం ఉంది. సరే ఇవన్నీ పంపించారు బానే ఉంది. ఇంతకీ మొబైల్ ఫోన్ ఏదని అంటారా? ఆల్రెడీ నాకు మొబైల్ ఫోన్ వచ్చేసింది. ఎస్, హియర్ ఇస్ ద హానర్ 90 మొబైల్ ఫోన్. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టి ఫస్ట్ ఇనిషియల్ గా మనం అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది, హానర్ 90 అని చెప్పి. అండ్ బాటమ్ బాక్స్ కి సంబంధించినటువంటి కలర్ అలాగే వేరియంట్. బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి రెండు వేరియంట్స్. ఇక్కడ మీరు చూస్తుంది 12+ 256GB, మరొకటి వచ్చేటప్పటికి 12+ 512GB వేరియంట్ కూడా. అండ్ దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఎమర్లాండ్ గ్రీన్, మరొకటి వచ్చేటప్పటికి బ్లాక్ అలాగే సిల్వర్ కలర్ లో కూడా వీళ్ళు మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఏం లేదు, ఈ బాక్స్ అంతా కూడా సోయా ఇంక్ తో ప్రింట్ చేశారంట. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైసే. సో ఈ డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల IMEI నెంబర్ కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్, మరొక వైట్ కలర్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. ఇక్కడ మీకు హానర్ కి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ తో పాటు వారంటీ కార్డ్ అండ్ దీంతో పాటు వీళ్ళు మరొక TPU కేస్, అది కూడా ట్రాన్స్పరెంట్ TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టారంటే నేను మీకు చెప్పాను కదా, ఇది గ్లోబల్ యూనిట్ అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి చార్జర్ ఏదైతే ఉందో గ్లోబల్ చార్జర్. బట్ మన ఇండియన్ దానిలో అయితే ఇది రాదు. గ్లోబల్ గా అయితే ఇది 66 వాట్స్ కి సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో రూమర్ ప్రకారంగా వీళ్ళు 44 వాట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు చార్జర్. మరి 44 తెస్తారా 66 తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి ఒక కేబుల్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్లాస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు. కానీ ఇది ఎంత స్ట్రాంగ్ అంటే ఏకంగా వీళ్ళు డైరెక్ట్ గా మనకి వాల్నట్ ఇచ్చా వాల్నట్ ని బ్రేక్ చేయమన్నారు. సో నేనైతే బ్రేక్ చేశాను, నిజంగా షాక్ అయిపోయాను, అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇక సిమ్ కార్డ్ కనెక్టర్ దగ్గర కూడా మనకి గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా వర్షపు తుప్పర్లు ఇట్లాంటివి ఏమైనా పడ్డా కానీ వాటర్ లోపలికి వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి కేవలం మీకు 7.8 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. 5000 mAh లో, అది కూడా కర్వ్ డిస్ప్లే తో 7.8 mm థిక్నెస్ అంటే చాలా 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 స్లిమ్ అండ్ స్లీక్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఫోన్ వెయిట్ కూడా అరౌండ్ 183 grams ఉంటుంది అంతే. ముఖ్యంగా ఈ కెమెరా డిజైన్ ఏదైతే ఉందో సింప్లీ బాగుంది. అంటే టోటల్లీ రిఫ్రెషింగ్ లుక్ లో చూడడానికి ఇక్కడ మీకు క్వాడ్ కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తుంటాయి కానీ జస్ట్ వచ్చేటప్పటికి 2 కెమెరాసే. బట్ ఓవెల్ షేప్ డిజైన్, ఇంకా చెప్పాలని అంటే లేడీస్ కి సంబంధించినటువంటి ఇయర్ రింగ్స్ ఉంటాయి చూసారా, సో ఆ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే ఇవి ఖచ్చితంగా తీసుకొని రావడం జరుగుతుంది. డిజైన్ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ ట్రే అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ నే మనం చూడటం జరుగుతుంది. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా 1.5K డిస్ప్లే ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సాధారణంగా మనం కర్వ్ డిస్ప్లేస్ చూస్తుంటాం, అది మీకు లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే కర్వ్ ఉంటుంది. బట్ ఇది టాప్ అండ్ బాటమ్ కూడా ఉండటం వల్ల ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ని వాడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు 120 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంది. ఇక బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 1650 పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో డే లైట్ కండిషన్ లో బ్రైటర్ సండే లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ డిస్ప్లే అయితే వాచ్ చేయొచ్చు. ముఖ్యంగా అవుట్డోర్ లో OTT కాంటెంట్ వాచ్ చేస్తుంటారు ఎక్కువగా అన్నట్లయితే కనుక మీకు ఇది ఫుల్ HD వైడ్ 1L1 సపోర్ట్ తో పాటు మీకు HDR సపోర్ట్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది HDR 10-bit ప్యానెల్. ఈవెన్ సాధారణంగా మన స్క్రీన్ ఆన్ టైం
ముఖ్యంగా చెప్పాలంటే కోవిడ్ తర్వాత చాలా ఇంక్రీజ్ అయిపోయింది, ఎడిక్ట్ అయిపోయాం. ఇంకా మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ అన్ని కూడా మనకి ఇందులో జరుగుతూ ఉంటుంది. యూజువల్ గా పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఏదైతే ఉందో 3125 దాకా వస్తే మనకి మంచిదని ఉంటుంది. అంటే మన కళ్ళకి ఏ విధమైనటువంటి హాని జరగకుండా కాపాడుతూ ఉంటుంది. బట్ దీంట్లో ఏకంగా 3850 పీడబ్ల్యూఎం డిమ్మింగ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ ఇండస్ట్రీలో కల్లా హైయెస్ట్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ అని అనుకోవచ్చు. సో బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఏదైతే ఉందో చాలా 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 తక్కువగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే వీళ్ళు డెమాన్స్ట్రేషన్ చెప్పేటప్పుడు నాకు సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వీటితో కంపేర్ చేసి చూసారంటే దీంట్లో ఫ్లిక్కరింగ్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది. సో బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం లో లైటింగ్ లో మనము వీడియోస్ చూస్తున్నా లేదా మన మొబైల్ ఫోన్స్ చూస్తున్నా మన కళ్ళకి హాని జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ ఇదే కాదు, ఇది వచ్చేటప్పటికే టీవీ రిహన్లాండ్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవడంతో పాటు డాక్సో మార్క్ స్కోర్స్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆ డాక్సో మార్క్ స్కోర్ లో గోల్డెన్ లేబుల్ ని దీనికి అవార్డ్ చేశారు. అండ్ ప్రస్తుతం 2023లో ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి మొబైల్ ఫోన్ డిస్ప్లేస్ అన్నిటిలో కూడా హైర్ ఇస్ ద నంబర్ 1 మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, S23 అల్ట్రా ఇవి కూడా దీని వెనకనేనంట, విచ్ ఈస్ క్రేజీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీన్ని పైన ఉండేటువంటి ప్రొడక్షన్, వీళ్ళు ఏం ప్రొడక్షన్ వాడారు ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే ఇందాక నేను మీకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు స్పెషల్ బాక్స్ చూపించాను కదా, దాంట్లో వీళ్ళు కొన్ని వాల్నట్స్ ను కూడా పంపించారు. సో ఈ వాల్నట్స్ ను కూడా బ్రేక్ చేసి చూద్దాం. అంటే బ్రేక్ చేసి చూపించమన్నారు, నేను ఆల్రెడీ అక్కడ బ్రేక్ చేసి చూసాను. డిస్ప్లేకి అయితే ఏం డ్యామేజ్ కాలేదు, జస్ట్ స్క్రీన్ గార్డ్ మీద చిన్నపాటి స్క్రాచెస్ పడ్డాయి అంతే, మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఈవెన్ ఒకవేళ వీళ్ళు ఏదన్నా నార్మల్ వాల్నట్స్ పంపించారేమో లేదా బాగా డ్రై అయిన వాల్నట్స్ పంపించారేమో అని చెప్పి నేను లోకల్ గా ఉన్న కిరాణా షాప్ లో మరికొన్ని వాల్నట్స్ కూడా తీసుకొచ్చాను. సో వీటిని కూడా మనం బ్రేక్ చేసి నిజంగా అసలు అది అంత స్ట్రాంగ్ గా ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, ఇవేమో బ్రాండ్ పంపించింది, ఇవేమో నేను పర్సనల్ గా కొన్నది. ఫస్ట్ బ్రాండ్ పంపించింది పగలగొట్టి చూద్దాం. ఇది వర్కింగ్ ఫోన్, ఇదిగో చూస్తున్నారు కదా. సో వాల్నట్ బ్రేక్ అయింది కానీ ఇదిగో చూసారా డిస్ప్లే ఎక్కడ బ్రేక్ కాలేదు, జస్ట్ స్క్రీన్ మీద చిన్నపాటి డాట్స్ పడ్డాయి అంతే. చిన్నగా కొడుతున్నా అనుకుంటున్నారేమో, ఒకసారి సౌండ్ వినండి. సో వాల్నట్ బ్రేక్ అయిపోయింది, బట్ డిస్ప్లేకి అయితే ఏమీ డ్యామేజ్ కావట్లేదు. ఇక మూడోది, అది కూడా పగలగొట్టి చూద్దాం. పగిలిపోయింది, బట్ డిస్ప్లేకి అయితే ఏం కాలేదు. ఇవి వాళ్ళు పంపించినాయి. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనవి పగలగొట్టి చూద్దాం. సో మనవి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి, అఫ్ కోర్స్ అది కూడా పగలగొట్టింది. ఈవెన్ లోపల వాల్నట్ కూడా బయటకు వచ్చింది. ఇదిగోండి స్క్రీన్ గార్డ్ మీద కొన్ని గీతలు తప్ప ఇక్కడ మీకు కనిపిస్తుందా. ఇంకోటి కూడా పగలగొట్టి చూద్దాం. నిజంగానే వెరీ పవర్ఫుల్ డిస్ప్లే. అంటే పవర్ఫుల్ డిస్ప్లే అని కాదు, దీని ప్రొటెక్షన్ షీల్డ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చూసారా అన్ని పగలు కొట్టేసా. డిస్ప్లే అయితే ప్రాపర్ వర్కింగ్. ఇదిగో చూసారా పైన ఉన్నటువంటి స్క్రీన్ గార్డ్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే డ్యామేజ్ అయింది, ఇక ఏం కాలేదు. మొత్తానికి ప్రొటెక్షన్ మాత్రం చాలా 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 బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఇట్లా ఎప్పుడన్నా పొరపాటున చేజారి కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మాత్రం నాకు ఆడియోలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఎందుకంటే దీంట్లో మనకు కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అఫ్ కోర్స్ స్టీరియో అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే టాప్ ఉన్నటువంటి ఇయర్ పీస్ తీసుకునైనా కానీ వీళ్ళు డ్యూయల్ స్టీరియో ఆడియో తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి హైరెస్ ఆడియో గానీ లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ గానీ తీసుకొని రాలేదు. సో ఆడియో మీద కూడా ఇంకొంచెం బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఒకసారి శాంపుల్ అయితే వినేసేయండి. ఇక దీనిలో మరొక కీ హైలైట్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్. సో రేర్ వచ్చేటప్పటికి మనకి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో ఐసోసెల్ HP3 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. సో డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా జూమ్ చేసిన డీటెయిలింగ్ కోల్పోకూడదు అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. హువావీ అలాగే హానర్ ఈ రెండు కూడా కెమెరాస్ కి పెట్టింది వేడు. ఆల్మోస్ట్ మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా నిజంగా ఆసమ్ ఫోటోస్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ HDR కూడా బాగుంది, కలర్స్ కూడా పంచిగా కనిపిస్తున్నాయి. బట్ స్కిన్ టోన్ ఏదైతే ఉందో మనకి ఓకే, ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ మాత్రం సింప్లీ ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ ఇక్కడ లో లైటింగ్ లో నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ లో కూడా HDR ఏదైతే ఉందో సింప్లీ క్రేజీగా ఇది పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ బ్రైటర్ కలర్ పంచి కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ఆల్మోస్ట్ జీరో లైటింగ్ కండిషన్స్ లో ఎక్స్పోజర్ ని కూడా ఇది అండర్ కంట్రోల్ లో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. నిజంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో చాలా బాగా పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇక దీనిలో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ గా అప్ టు 2x దాకా, అలాగే డిజిటల్ గా మీరు 10x దాకా జూమ్ చేయొచ్చు. 10x లో జూమ్ చేసినా గానీ డీటెయిలింగ్ అంటే క్యాప్చర్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ బానే ఉంది అండ్ డీటెయిలింగ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ దగ్గర కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది డ్యూ టు కాజ్ ఆఫ్ నాట్ ప్రాపర్ ఆప్టిమైజేషన్. ఇది కూడా ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో మరొక 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ ని మన ముందు తీసుకొచ్చారు. సో 112 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ గా మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా హెచ్డిఆర్ అలాగే కలర్ పంచినెస్ ఉంది చూసారా, ఇదైతే బాగుంది. సాధారణంగా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లో హెచ్డిఆర్ అంత పెద్దగా పెర్ఫార్మ్ అయితే చేయదు, బట్ ఇందులో చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ఓవరాల్ గా అల్ట్రా వైడ్ యాంగిల్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్న డీటెయిలింగ్ పరంగా సో సింప్లీ క్రేజీ. ఇక దీనిలో మరొక 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సో ఆ 2 మెగాపిక్సెల్ ఎందుకు తీసుకొచ్చారు అది దాన్ని కూడా స్కిప్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యూఎన్ డ్యూయల్ కెమెరా సరిపోతుందని చెప్పి. ఇక దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని మనం తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బానే ఉంటుంది అండ్ జూమ్ అలాగే అల్ట్రా వైడ్ లాగా కూడా మీరు క్యాప్చర్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు. స్కిన్ అయితే కొంచెం ట్యూన్ చేస్తుంది, అంటే సాఫ్ట్నింగ్ చేస్తుంది, మచ్చలు వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ ఇంకొంచెం బెటర్ గా మన ఇండియన్స్ కి సంబంధించినటువంటి స్కిన్ టోన్ కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు కొంచెం షేకీగా అండ్ అట్ ద సేమ్ టైం మీకు లో లైటింగ్ లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఓఎస్ ఉంటే బెటర్ పిక్చర్స్ ను కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఓఎస్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ 30+ లేదా 30,000 లో తెచ్చే అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓఎస్ తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇక్కడ ఫ్రంట్ కూడా వీళ్ళు 4K 30 FPS ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ రేర్ కూడా 4K 60 తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో ఏ వ్లాగ్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకి కలర్స్ ఏవైతే ఉన్నాయో లేదా వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ కావచ్చు లేదన్నట్లు మరిన్ని ఫ్రేమ్స్ ని యాడ్ చేసి దాన్ని మరింత స్మూతర్ గా మరింత నీట్ గా వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నప్పుడు మీకు వీడియో రికార్డింగ్ ఏదైతే సరౌండ్స్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బెన్సెస్ ను కూడా రికార్డ్ చేస్తే ఎప్పుడైతే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తారో ఆటోమేటిక్ గా అక్కడ ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ని తీసేసి ఏదైతే సబ్జెక్ట్ ని మీరు ఫోకస్ చేస్తారో అక్కడే వాయిస్ మనకి యాంప్లిఫై రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. సో ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో ఫోటోగ్రఫీ పరంగా ఓకే, వీడియో రికార్డింగ్ లో కూడా రేర్ 4K 60 కూడా తెచ్చి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి మల్టీ వీడియో ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా అట్ ఏ టైం మీరు 2 కెమెరాస్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇందులో స్లో మోషన్ లో కూడా ఫుల్ HD లో 120 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారన్నట్టయితే 7 Gen 1 యాక్సలరేటెడ్ వర్షన్ ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. జనరల్ గా ఈ ప్రాసెసర్ వచ్చేటప్పటికి 2.4 GHz మ్యాక్స్ క్లాక్ స్పీడ్ ఉంటే ఇది వచ్చేటప్పటికి 2.5 GHz గా రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు కస్టమైజ్ చేయించారని అంటున్నారు. దీనివల్ల బేసిక్ గా మీకు పెర్ఫార్మెన్స్ లో ఒక 20% అలాగే గ్రాఫిక్స్ లో ఒక 30% హైక్ అనేది మీరైతే చూడొచ్చు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో పర్టికులర్ గా వీళ్ళు మరింత బెటర్ ప్రాసెసర్ కి వెళ్ళినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకి 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ TSMC మేకే ఇది. అండ్ దీంట్లో మనకి 14 5G బ్యాండ్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇందులో మీకు BGMI వచ్చేటప్పటికి HDR ఆడుకోగలరు, అలాగే అల్ట్రా హై డెఫినేషన్ ఏదైతే ఉందో కమింగ్ సూన్ అండ్ 40 FPS లో మీరు గేమ్ ప్లేని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఈవెన్ టెంపరేచర్స్ అన్ని కూడా క్వైట్ డీసెంట్ అని నేను అంటాను, ఓవర్గా అయితే హీట్ ఏం అవ్వట్లేదు. అండ్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. ఈవెన్ ఇది Geekbench స్కోర్స్ లో కూడా సింగిల్ కోర్ లో 1038/2689 గా మనకు స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ దీంట్లో మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా మాక్సిమం 21,000 దాకా రావడం జరిగింది. అలాగే రైట్ స్పీడ్స్ వచ్చేటప్పటికి 14,000 దాకా మనకు రావడం జరిగింది. ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చేశాను. సో దీంట్లో కూడా దీని యొక్క పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి ఓవర్ థ్రాటిల్ అయితే ఎక్కడా చేయలేదు, కానీ మ్యాక్స్ CPU పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి అప్ టు 85% దాకా మనకు రావడం జరిగింది. సో డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేయొచ్చు. బట్ గేమింగ్ సెంట్రిక్ గా అండ్ కొంచెం హెవీ టాస్కింగ్ కి సంబంధించినటువంటి వర్క్స్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక నన్ను అడిగితే స్కిప్ చేయడం మంచిది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఇంకా బెటర్ ప్రాసెసర్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది హానర్ కి సంబంధించినటువంటి మ్యాజిక్ OS తోటి. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే 15 తో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. బేసికల్లీ హువావీ బ్యాన్ అయినప్పుడు గూగుల్ కి సంబంధించినటువంటి మొబైల్ సర్వీసెస్ వాడకూడదు అని చెప్పి వాళ్ళ మీద బ్యాన్ విధించారు. ఇమ్మీడియట్ గా వాళ్ళైతే హానర్ బ్యాన్ ని హువావీ లో నుంచి అయితే విడదీసేశారు. ఇది సపరేట్ బ్రాండ్ కింద తీసుకొచ్చారు కాబట్టి దీనికైతే ఆ బ్యాన్ ఏం వర్క్ చేయదు. దీంట్లో మనకి గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ డైరెక్ట్ గా మీరు యాప్స్ అన్నిటిని
కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్టర్నేటివ్ ఇందులో మనకి హానర్ మాకు సంబంధించినటువంటి యాప్ మార్కెట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలన్నట్లయితే అక్కడి నుంచి కూడా యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ డే టు డే లైఫ్ లో ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎలా అయితే యూజ్ చేస్తుంటారో సేమ్ అదే విధంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ అయితే లేదు, కానీ బై డిఫాల్ట్ గా ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి అవసరమైనటువంటి యాప్స్ ని తీసుకొచ్చారు. వాటిని కూడా మీరు కావాలనుకుంటే రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళ యూఐ కూడా చాలా పాలిష్డ్ గా ఉంది. బట్ ఇంకా బెటర్ ఆండ్రాయిడ్ ఆప్టిమైజేషన్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి డిఫాల్ట్ గా మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు, కానీ ఇది గ్లోబల్ యూనిట్ కావడం వల్ల, ఎందుకంటే కొన్ని కంట్రీస్ లో ఇది లీగల్ కాల్ రికార్డింగ్ చేయడం, కొన్ని కంట్రీస్ లో ఇల్లీగల్. సో దానికోసం అని చెప్పి వీళ్ళు కాల్ రికార్డింగ్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో మేబీ మనకి ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో వీళ్ళు కాల్ రికార్డింగ్ డైరెక్ట్ గా ఎనేబుల్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ మెసేజింగ్ యాప్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ గా మనకి స్టిల్ గూగుల్ కి సంబంధించినటువంటి మెసేజింగ్ సర్వీసెస్ మనకి తీసుకొని రావడం జరిగింది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనకు వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 66 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నాకు పంపించినటువంటి యూనిట్ ఏదైతే ఉందో గ్లోబల్ యూనిట్ కాబట్టి నాకైతే బాక్స్ లోనే ఛార్జర్ ని ప్రొవైడ్ చేశారు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మన ఇండియాలో రీసెల్లింగ్ తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు మనకి బాక్స్ లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క యూజర్ కి కూడా వీళ్ళు ఫ్రీగానే ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, సపరేట్ గా కొనాల్సిన అవసరం లేదు. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ మీరు కనుక ఈవెన్ 5G ని వాడినా కానీ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మీకు 6 to 7 hours ఆఫ్ ద స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈవినింగ్ మళ్ళీ తిరిగి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4G వాడారు అన్నట్లయితే కనుక కంప్లీట్లీ ఏ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. వీటిని పక్కకు పెడితే దీంట్లో ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ లేదా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఇక ఇందులో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే వైఫై అలియన్స్ 6 మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.2 టెక్నాలజీ మన ముందు తీసుకొచ్చారు. NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ సెన్సార్స్ అన్నిటిని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో FM గానీ లేదన్నట్లయితే నోటిఫికేషన్ లైట్ కానీ ఉండదు. ఇక ఇదంతా బానే ఉంది. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ పర్చేజ్ చేస్తాం, మరి సర్వీస్ సెంటర్ల పరిస్థితి ఏంటన్నా అన్నారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి PSVA గ్లోబల్ టెక్నాలజీస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ప్రీవియస్లీ వీళ్ళు ఆథరైజ్డ్ రీసెల్లర్స్, మన ఇండియాలో ఆథరైజ్డ్ డీలర్స్ అని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళతోటి టైఅప్ అయి ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కే మళ్ళీ తిరిగి వీళ్ళు సర్వీస్ సెంటర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మీకు వచ్చేటప్పటికి 150 సర్వీస్ సెంటర్స్ ఇది సేల్ లోకి రాగానే ఇమ్మీడియట్ గా లైవ్ అయిపోతాయంట. అండ్ ఈ ఇయర్ ఎండ్ కల్లా వీళ్ళు వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 500+ సర్వీస్ సెంటర్స్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు కనుక ఎక్కువగా OTT కాంటెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, లేదన్నట్లయితే మీకు మంచి డిస్ప్లే, అది కూడా ఎలాంటి మన కంటికి హార్మ్ చేయనటువంటి డిస్ప్లే కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇదైతే మీకు ఫుల్ఫిల్ చేయగలదు. నిజంగా ఈ క్వాడ్ డిస్ప్లే ఏదైతే ఉందో చాలా బాగుంది. ముఖ్యంగా బెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ సిమెట్రికల్ గా 4 వైపులా ఒకేలాగా మనకి రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా 200 మెగాపిక్సెల్ కెమెరా, ఎక్కువ రెజల్యూషన్ తో ఉండేటువంటి కెమెరా ఫోటోస్ నేను ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటాను. జూమింగ్ చేసిన డీటెయిలింగ్ పోకూడదు. ఈవెన్ ఆప్టికల్ జూమ్ లో కూడా బెటర్ క్వాలిటీ పిక్చర్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ టోటల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ లో రిఫ్రెషింగ్ లుక్ తోటి, రిఫ్రెషింగ్ డిజైన్ తోటి అండ్ రిఫ్రెషింగ్ UI తోటి ఒక డిస్ప్లే చూస్తున్నారు అన్నట్టే డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. బట్ మీరు ఇక్కడ కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వేరే ఇందులో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఉండదు, IP రేటింగ్ ఉండదు, చార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. అండ్ దీంతో పాటు మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా రాదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే ప్రైస్ తెలీదు. ఒకవేళ దీన్ని కనుక 30,000 రూపీస్ లో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో 30,000 రూపీస్ లో తెస్తే మటుకు కిల్లర్ డీల్. డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. కంప్లీట్లీ ఒక రిఫ్రెషింగ్ ఫోన్ అయితే మీరు యూస్ చేస్తారు. బట్ ప్రైస్ ఇక్కడ మ్యాటర్స్. ఇక ఈ డివైస్ పై మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ హానర్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఆ వీడియోని కూడా త్వరగానే మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.